సార్ శిల్ప కిందున్నా. సార్ పైకి రండి సార్, ఒక కాఫీ తాగి వెళ్దాం. టైం అవుతుంది శిల్ప. సార్ ప్లీజ్, ఫ్లాట్ నెంబర్ 103. ఓకే. శిల్ప శిల్ప ఐమ్ సారీ, నేను కార్లో వెయిట్ చేస్తాను. అయ్యో నో ప్రాబ్లం, మీరు కూర్చోండి సార్. జస్ట్ 2 minutes, నేను వచ్చేస్తా. ఇట్స్ ఓకే, కమ్ ఫాస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా ఇఫ్ యూ డోంట్ మైండ్. శిల్ప ఏం చేస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు. ప్రాబ్లం ఏంటి సార్? నేను నచ్చలేదా? శిల్ప నాకు వైఫ్ ఉంది. సో వాట్? యూ బెటర్ అండర్స్టాండ్ ప్లీజ్. ఆ క్షణం నుంచి సంజయ్ మీద ప్రేమ కాస్త పిచ్చిగా మారిపోయింది. ఏం చేసైనా సరే సంజయ్ నన్ను దక్కించుకోవాలనుకున్నాను. హాయ్ మలిక్ గారు. హాయ్. నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా మీతో రావచ్చా? మీరు ఉండేది ఎక్కడనో, మరి నేనుండేది? పర్లేదు, మీరు వెళ్ళేది గచ్చిబౌలినో, నేను హైటెక్ సిటీలోనే దిగిపోతా. ఓకే అండి. ఇది శరత్ సార్ కార్ కదా? శరత్ సార్దే. సంజయ్ సార్, శరత్ సార్ కార్కి ఎక్స్ట్రా నా దగ్గరే ఉంటాయి. ఎప్పుడు ఏం పని ఉంటుందో తెలియదు కదా. మీ పనే బాగుంది సార్. ప్రాజెక్ట్ వర్క్ ఎలా నడుస్తుంది? ఏంటి సార్, ఇప్పుడు వర్క్ గురించేనా? మీకు మీ బాస్కి వర్క్ తప్ప వేరే ఆలోచన ఉండదా? సారీ, ఏం అడగాలో తెలియక. మీ గురించి మాట్లాడండి, లేకపోతే మీ వైఫ్ గురించి చెప్పండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు శిల్ప గారు. పోనీ మీ గర్ల్ ఫ్రెండ్ గురించి? అయ్యో, నాకలా ఎవరు లేరండి. నేను నమ్మను. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఊరుకోండి శిల్ప గారు, ఎవరైనా వింటే నవ్వుతారు. నిజంగా ఎవరు లేరా? అయినా మనకంత టైం ఎక్కడండి. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అసలు మీరు ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తేనే కదా ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ ఒక రోబోలా తయారవుతున్నారు. అలా ఏం లేదండి. సరే, ఈ సండే ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి, ఖాళీనే. లంచ్కి వెళ్దామా? లంచా? మీతోనా? రారా? అలా అని కాదు, బాగోదేమో. ప్లీజ్ మల్లిక్ గారు, రోజు ఒక్కదాన్ని బోర్ కొడుతుంది ఫ్లాట్లో. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చేయండి. సరే అండి. ఓకే, బాయ్. 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 హలో మలిక్ సార్, ఎక్కడున్నారు? ఇక్కడే అండి, మీ అపార్ట్మెంట్ కింద ఉన్నాను శిల్ప గారు. సార్ నేను రెడీ అవుతున్నా, మీరు పైకి వచ్చేయండి. స్వీట్ చేశాను, దాన్ని టేస్ట్ చేద్దరు కానీ. ఫ్లాట్ నంబర్ 103, సరేనా? ఓకే అండి. ఓకే. శిల్ప గారు,
2 ఏళ్ళుగా పక్కనే ఉన్నా పట్టించుకోలేదు. నిన్న లిఫ్ట్ అడిగావు, ఈరోజు పక్కలో ఉన్నావు. ఏం కావాలి నీకు? సంజయ్. సంజయ్ హ్మ్. వాడో పెళ్ళం పిచ్చోడు. కష్టం. అందుకేగా నువ్వు నా పక్కలో ఉన్నది. ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? 5 years అయిందా? హ్మ్. బిజినెస్లో ఇన్ అండ్ అవుట్స్ అన్నీ తెలుసు నీకు. సంజయ్ నావాడైతే నీ బిజినెస్కి ఫండింగ్ నేను చేస్తా. అది జరగాలంటే సిరి ఉండకూడదు. ప్లాన్ ఏంటి? ఇవి 2 లక్షలు. పని అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ 3 లక్షలు ఇస్తాను. మిస్ అవ్వద్దు. మలిక్ మేడం, సార్ ఉన్నారా? పార్టీ అని ఆఫీస్కి వెళ్ళారుగా. నేను వస్తే కలిసి వెళ్దామన్నారు. పర్లేదు మేడం, నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ మేడం. ఓకే. మేడం, కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్? ఓహ్ సారీ, కాఫీ తాగి వెళ్దు గండ్రా. థ్యాంక్ యూ. మలిక్ వీడేంటి ఇక్కడ? ఏయ్, పో, బయటికి పో. దీంతోనే చంపేయి. పని అయిపోయాక ఇక్కడే పడేసి. కావాలంటే డబ్బులు ఇస్తాను. డబ్బులా? పైన